ఓం శ్రీ మాత్రే నమః. రేపటి నుండి మే 10వ తేదీ వరకు కూడా మేషరాశి వారికి జరగబోయే పూర్తి మార్పులు మీరు మట్టిని పట్టుకున్న బంగారమే, డబ్బే డబ్బు లెక్క పెట్టుకోవాల్సిందే. రేపటి నుండి మే 10వ తేదీ వరకు కూడా మేషరాశి వారికి జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి పూర్తి లైఫ్ అనేది ఏ విధంగా మారబోతుందో క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మేషరాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా ఇప్పుడైతే మనం చూసేద్దాం. మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్న ముగ్గురే మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశి వారి శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలకు ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ, కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలోనూ ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అన్ని సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పవచ్చు. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారు అంటే ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు సులభంగా చేయగలుగుతారు. ఇటువంటి విషయాల వలన వీరిలో అహంకారము, నిర్లక్ష్యము పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనము కూడా దారితీస్తుంది. ఈ రాశి వారు ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం కలవారుగా కూడా ఉంటారు. ఈ మేషరాశి వారి లైఫ్కి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పాలి. మీ జీవితం మునిపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. ఉద్యోగంలో మంచి గుర్తింపు అనేది చూస్తారు. పనులకు ఆటంకం కలగకుండా చూసుకుంటే మేలు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. శివారాధన శుభప్రదం. ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలంగా సాగుతాయి. క్రమశిక్షణతో ముందుకు సాగితే ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. తొందరపాటు నిర్ణయాలను నివారించడం మంచిది. పెట్టుబడుల విషయంలో 1కి 2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. సమయానుకూలంగా మిత్రుల యొక్క సహకారం అందుతుంది. కుటుంబంలో సానుకూలమైన వాతావరణం ఉంటుంది. వారం చివరిలో గుర్తింపు, లాభం రెండూ కూడా పొందే అవకాశం కనిపిస్తోంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవండి. మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. మీ లైఫ్కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ కూడా ఈ సమయంలో చూడగలుగుతారు. అసలు మేషరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరికి సమయంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా చూసేద్దామండి. మేషరాశి వారికి 2026 చాలా అనుకూలమైనటువంటి సంవత్సరంగా కూడా మనమైతే చెప్పవచ్చు. ఈ రాశి వారికి గురువు, రాహు ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో కూడా ఇప్పుడైతే మనం చూసేద్దాం. ఈ రాశి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి అద్భుతమైనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది. మేషరాశి వారికి ఆర్థిక పరంగా గతంలో కంటే కూడా మెరుగైన ఫలితాలు అయితే వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ ఏడాది గ్రహాల యొక్క మద్దతు పెద్దగా లభించకపోవచ్చు. ధన లాభాధిపతి అయిన శని 12వ స్థానంలో ఉండడం కారణంగా ఆర్థికపరమైన విషయాల్లో లాభాల కోసం చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. దాదాపు గురుడి అనుగ్రహంతో దాదాపు 7 నెలలు, రాహు యొక్క అనుకూలమైన ప్రభావంతో దాదాపు 11 నెలల పాటుగా మీ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే పొదుపు పరంగా కొంత బలహీనత ఉండవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉంటే మేలు. ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరం రాజపూజ్యం 2, అవమానం 4. మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్ళు అయితే ఎదురే అవకాశం ఉంటుంది. 2వ స్థానం నుండి శుక్రుడి సంచారం అనుకూలంగా ఉన్నప్పటికీ శని ప్రభావంతో కుటుంబంలో కొన్ని సమస్యలు అయితే ఎదురుపడవచ్చు. ఈ ఏడాది జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడు 3వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా మీ కుటుంబ జీవితంలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మారవచ్చు. అయితే 4వ స్థానం నుండి గురుడి యొక్క రవాణా కారణంగా శుభప్రదంగా ఉండకపోవచ్చు. శని ప్రభావం చూసుకున్నట్లయితే శ్రీ పరాభవనామ సంవత్సరం శనిదేవుని ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలు ఎదురే అవకాశం కనిపిస్తోంది. ఏలినాటి శని దశ
ప్రథమ పాదం ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. ముఖ్యంగా ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో శని వ్యతిరేక స్థానాల్లో ఉంటారో వారికి శని మహాదశ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కోర్టు సంబంధిత కేసుల్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. శనిదేవుని శాంతింప చేయడానికి శనికి తైలాభిషేకం, శనిగ్రహ శాంతి ప్రీత్యర్థం శనిగ్రహ మండపారాధన శాంతి హోమం చేయించడం చాలా మంచిది. రాహు ప్రభావం చూసుకున్నట్లయితే మేషరాశి వారికి ఈ ఏడాది రాహు యొక్క అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలకు అవకాశం కనిపిస్తోంది. ఈ ఏడాది రాహు కారణంగా మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. చాలా కాలంగా వేచి చూస్తున్న తీర్థయాత్రలు పూర్తి చేస్తారు. ముఖ్యంగా 2026 నుండి డిసెంబర్ నుండి 2027 వరకు మార్చి వరకు రాహు లాభస్థానంలో సంచారం చేయడం కారణంగా అనేకమైన ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తోంది. మీ పూర్వీకుల ఆస్తి సమస్యల నుండి ఉపశమనం లభించవచ్చు. కేతు ప్రభావం చూసుకున్నట్లయితే శ్రీ పరాభవనామ సంవత్సరం కేతు కారణంగా ప్రతికూలమైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారికి సంతానం గురించి సమస్యలు ఎదుర్కోవచ్చు. వ్యవసాయ రంగంలో పనిచేసే వ్యక్తులకు కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు కేతు యొక్క ప్రభావంతో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే కొన్ని సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కాలంలో ఏకాగ్రత అధ్యయనం చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనాల్సి రావచ్చు. అయితే జూన్ నెల మొదటి వారం నుండి గురుడి యొక్క ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించి ఉపాధ్యాయుల నుండి మార్గదర్శకత్వం లభిస్తుంది. జూన్ నుండి అక్టోబర్ వరకు పరిశోధన విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. నవంబర్ డిసెంబర్ నెలలో గురుడు 4వ స్థానం నుండి 3వ స్థానంలోకి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార పరంగా ఆశించిన మేరకు లాభాలు రావచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. 12వ స్థానంలో శని సంచారం కారణంగా విదేశీ సంబంధిత వ్యాపారాల్లో మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఈ ఏడాది అనేకమైన అడ్డంకులు అధిగమించిన తర్వాత మీకు మంచి ఫలితాలు అయితే చూస్తారు. మే 17 నుండి అక్టోబర్ 9 మధ్య వ్యాపారస్తులకు మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మే అక్టోబర్ మధ్య శని సంచారం గురుడి యొక్క అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు నిద్రకు సంబంధించిన సమస్యలు, కళ్ళకు సంబంధించిన నొప్పులు ఎదుర్కోవచ్చు. కాబట్టి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. గురుడు 3వ స్థానంలో ఉన్నప్పుడు గుండెకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవచ్చు. ఈ కాలంలో వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి. మరొక వైపు మే 2 నుండి పాలక గ్రహం కుజుడు దహన స్థితిలో ఉంటాడు. ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలో కుజుడు బలహీనంగా ఉండడం కారణంగా మీ యొక్క నిరోధక శక్తి పైన ప్రభావం పడుతుంది. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మేషరాశి వారికి కొత్త ఏడాది కేతు ప్రభావంతో ప్రతికూలమైన ఫలితాలు ఎదురే అవకాశం కనిపిస్తోంది. జూన్ 2వ తేదీ వరకు మీ ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురే అవకాశం ఉంటుంది. అయితే నవంబర్, డిసెంబర్ నెలలో గురుడి అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. గురుడు 9, 5వ స్థానాల నుండి సంచారం చేసే సమయంలో మీ ప్రేమ జీవితంలో సానుకూలమైన ఫలితాలు చూస్తారు. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురుడి యొక్క అనుగ్రహంతో వివాహానికి సంబంధించినటువంటి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ భాగస్వామితో నాణ్యమైన సమయం గడిపేందుకు కూడా అవకాశం కనిపిస్తుంది. మేషరాశి వారి కొత్త ఏడాది క్రమం తప్పకుండా శివుడు హనుమంతునికి పూజలు చేస్తే మేలు. చూశారు కదండి. మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.